శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో 27 నక్షత్రాల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు 27 నక్షత్రాల వారికి సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, ముందుగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అన్నింట్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే అన్ని రకాలుగా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాన్ని పొందగలుగుతారు. ప్రత్యేకంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు వస్త్ర వ్యాపారం చేస్తే క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, అన్ని కార్యక్రమాల్లో విజయాలను సాధించగలుగుతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో కూడా అభివృద్ధికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అంటే కుటుంబంలో సభ్యులు ఎవరైనా సరే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు భరణి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ ఉగాది నుంచి బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అలాగే బ్యాంకు ఉద్యోగం చేసే వాళ్ళకి, భరణి నక్షత్రం వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో స్థానచలనం ఉంటుంది. ఆ స్థానచలనం కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళే యోగం ఉంది. అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఎందుకంటే కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అలాగే సహనంతో అన్ని విధాలుగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. సహనంతో వేచి చూసేటటువంటి ధోరణిని అలవాటు చేసుకుంటే విజయం మీదే. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రింటింగ్ రంగంలో ఉన్నట్లయితే ఈ ఉగాది నుంచి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఉగాది నుంచి ఎలా ఉంటుందంటే, మృష్టాన్న భోజనాలు చేస్తారు. అద్భుతమైనటువంటి భోజనం వల్ల ఆరోగ్యం మెరుగుపరుచుకోగలుగుతారు. ఒక్కొక్కసారి మనోద్వేగానికి గురవుతూ ఉంటారు. ఉద్వేగాలు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే వ్యాపారాలను సొంతంగా చూసుకోగలుగుతారు. వాళ్ళ వ్యాపారం ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా చూసుకుని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. అలాగే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. గృహ నిర్మాణాన్ని చేయగలుగుతారు. కృత్తిక 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరం ఉగాదిలో 100% గృహ నిర్మాణం చేయగలిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం గృహయోగం బ్రహ్మాండంగా ఉంది. అలాగే కృషి చేస్తే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అందిపుచ్చుకునడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీకు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాల్సిన కాలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీ అభివృద్ధి చూసి ఎదుటి వాళ్ళు ఈర్ష్య పడతారు. అసూయ ద్వేషంతో రగిలిపోతారు. అందువల్ల మీ మీద అనవసరమైనటువంటి నిందలు వేస్తూ ఉంటారు. అయినప్పటికీ మీరు చెక్కు చెదరని చిరునవ్వుతో ముందడుగు వేయండి. మీ వరకు మీరు మాత్రం అపకీర్తి రాకుండా తగిన జాగ్రత్తలు పాటించండి. అలాగే అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం రోహిణీ నక్షత్రం వాళ్ళకి అవసరం. అలాగే ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకోండి. మీకు ఆప్తులు అనుకున్న వాళ్ళ సలహాలు తీసుకొని వాటిని పాటించినట్లయితే
ఖచ్చితంగా అన్ని కార్యక్రమాల్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. కొద్ది ప్రయత్నంతోనే విజయసిద్ధి లభించాలంటే మీ శ్రేయోభిలాషుల సలహాలు సూచనలు స్వీకరించడం మంచిది. అలాగే వినోదాల్లో పాల్గొంటారు, చర్చల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో విజయం సాధించే అవకాశం రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకి ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు బాగా ఉంది. అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి సంతోషమైనటువంటి కాలంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. అలాగే ఇతరుల చేత గౌరవించబడతారు, సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన స్త్రీలు మానసికంగా మంచి ఉల్లాసాన్ని పొందగలుగుతారు. అలాగే శుభవార్తలు వినేటటువంటి సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మాత్రం మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ద్వారా అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అంటే మీరు ఊహించకుండా అనుకోకుండా ఏదో ఒక విధంగా ఈ సంవత్సరం ధనం కలిసి వచ్చే యోగం మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉంటారు, ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు, ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఎలాంటి ప్రయత్నం చేసినా సరే ప్రయత్నం చేసిన కార్యాలన్నింటిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు, ధైర్యంతో ప్రతి పనిలో విజయాన్ని పొందగలుగుతారు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆందోళనకు లోనవుతారు. ఏదో ఒక విషయంలో మనసుకు చింత, బాధ, ఆందోళన కలుగుతాయి. కాబట్టి ఆ విషయం ఎదురైనప్పుడు మనసుకు బాధ కలిగించేటటువంటి, చింత కలిగించేటటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రం మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు ఆ ఆందోళనను అధిగమించే ప్రయత్నం చేయండి, మనస్సును స్థిరపరచుకునే ప్రయత్నం చేయండి. ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో మృగశిర 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులు ఉగాది నుంచి బ్రహ్మాండంగా ముందడుగు వేయగలుగుతారు. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సర ఉగాది నుంచి ఎలా ఉంటుందంటే మానసిక ఆందోళన ఉంటుంది. ఆ మానసిక ఆందోళన, ఒత్తిడి అధిగమించే ప్రయత్నం చేయాలి. మనస్సును స్థిరంగా ఉంచుకోవటానికి సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేయాలి. అలాగే వ్యాపారంలో ఒక్కొక్కసారి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు వ్యాపార వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవాలి. ప్రత్యేకంగా వ్యాపారంలో ధనపరమైన వ్యవహారాల్లో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం. వినోద కార్యక్రమాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు క్రోధినామ సంవత్సర ఉగాది నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మానసిక ఆందోళన అధిగమించాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, వ్యాపారపరంగా ధన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలా చేస్తే సంవత్సరం మొత్తం బాగుంటుంది. అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఉగాది నుంచి ఎలా ఉంటుందంటే శారీరకంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వాటి వల్ల బాధపడుతూ ఉంటారు. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కోపం వల్ల కూడా పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ విషయాలు అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. సంతృప్తికర వాతావరణం చోటు చేసుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు అత్యవసరమైతేనే ఈ సంవత్సరం ప్రయాణాలు చేయండి, వృధా ప్రయాణాలు తగ్గించుకోండి. ధన వ్యయం కనిపిస్తోంది. కాబట్టి పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఈ సంవత్సరం 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. అలాగే పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. చాలా సులభంగా శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. శుభవార్తలు వింటారు. కృషి చేసి ధనలాభాన్ని పొందే యోగం ఉంది. పునర్వసు 4వ పాదం వాళ్ళు బ్రహ్మాండంగా హార్డ్ వర్క్ చేసి విశేషమైన ధనలాభం పొందుతారు. అలాగే నూతన వస్తువులు కొంటారు, నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. పునర్వసు 4వ పాదం వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు. అలాగే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు
రాజకీయ వ్యవహారాల్లో అద్భుతమైన స్థితిలో ఎదుగుతారు. పుష్యమి నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి రాజకీయ జీవితం ఉందని చెప్పుకోవాలి. ఏ ప్రయత్నం చేసినా సరే ఆ పనులన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఈ క్రోధినామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ప్రాపర్టీ కొన్నా, ఒక ప్రాపర్టీ అమ్మినా 1కి 10 సార్లు డాక్యుమెంట్స్ చూసుకోవాలి. ప్రాపర్టీ వ్యవహారాల్లో ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించాలి. మిగిలిన అన్ని వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తోంది. అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే, అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునే ఆస్కారం ఎక్కువగా ఉంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అయితే కొత్త కొత్త కార్యక్రమాలు ఏవైనా సరే వాయిదా వేసుకోకండి, వెంటనే వాటిని ఆచరించండి. అద్భుతమైనటువంటి విజయం లభిస్తుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కొత్తగా ఏదైనా అనుకుంటే దాన్ని డిలే చేయకండి, పోస్ట్ పోన్ చేయకండి, వెంటనే ఆ పని చేయండి. ఖచ్చితంగా అద్భుతమైన విజయం లభిస్తుంది. అయితే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా మాత్రం ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, యోగా ప్రాణాయామం లాంటివి చేయటం, ఇలాంటివి పాటించడం ద్వారా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు అధిగమించవచ్చు. అలాగే అకారణంగా కలహాలు ఏర్పడే సూచనలు కూడా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరంగా ఎదుటి వాళ్ళతో గొడవలు పడకండి. చిరునవ్వుతో మాట్లాడండి, స్నేహపూర్వకంగా మాట్లాడండి. తేడా వస్తే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అనవసరంగా గొడవ పడకండి. అలాగే పిల్లల పట్ల మాత్రం బాగా శ్రద్ధ వహిస్తారు. పిల్లల జీవితాన్ని ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారని చెప్పుకోవాలి. అలాగే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే, ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తోంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం, లేకపోతే వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. గాయాలు దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో దుర్గానామం స్మరించుకుంటూ ఉండండి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు, దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకొని ప్రయాణాలు చేసే ప్రయత్నం చేయండి. దుర్గానామాన్ని ప్రయాణాల్లో స్మరించుకుంటూ ఉండండి. కొత్త కార్యక్రమాల జోలికి వెళ్ళకండి. ఉన్న కార్యక్రమాలు జాగ్రత్తగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే రుణ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించండి. పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉన్న కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేస్తే మంచి అద్భుతమైనటువంటి విజయాలు మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఈ క్రోధినామ సంవత్సరంలో అందిపుచ్చుకోవచ్చు. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఊహించని అభివృద్ధి చోటు చేసుకుంటుంది. ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఉంటుంది. టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం ఉంటుంది. కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చే యోగం పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు ఉంటుంది. అలాగే ఆత్మీయుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల కష్టసాధ్యమైన పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి కెరీర్ అద్భుతంగా ఉంది, ధనలాభం అద్భుతంగా ఉంది, ఆరోగ్యంలోనే కొంచెం తేడా కనిపిస్తోంది. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ప్రాణాయామం, యోగా లాంటివి చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందంటే, శుభ కార్యక్రమాలకు ధనం ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు ఒక పెళ్లి కోసం కానీ, గృహప్రవేశం కోసం కానీ, ఏదో ఒక శుభ కార్యక్రమం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు మాత్రం బాగా ముఖ్యమైతేనే చేయండి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోండి. రుణ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవి ఏదో ఒక విధంగా మీకు లభిస్తాయి. అయితే అధికారులతో సఖ్యత లోపిస్తుంది. కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు పనిచేసే చోట అధికారులతో సమన్వయం పెంచుకోండి.
వాళ్ళతో సఖ్యత తగ్గకుండా చూసుకోండి. వాళ్ళతో స్నేహపూర్వకంగా మెలగండి, జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీ మూలక లాభం కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు ఈ సంవత్సరంలో పూర్తి చేసే యోగం కనిపిస్తోంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు లభించే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తర ఫల్గుణి నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు, అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం విదేశీయాన ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలని, ఫారిన్ వెళ్ళి జాబ్ చేయాలని, ఫారిన్ వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలని ఇలాంటి ఆలోచనలు ఉంటే అవన్నీ ఖచ్చితంగా విజయవంతమవుతాయి. అయితే అనారోగ్య బాధలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ప్రాణాయామం, యోగా లాంటి కార్యక్రమాలు చేసుకోవడం తప్పకుండా అవసరం. అలాగే ఆకస్మిక ధన నష్టం ఉంటుంది కాబట్టి ధన వ్యవహారాల్లో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే ఎంత బ్రహ్మాండమైన విదేశీ యోగం ఉన్నా సరే ఒక్కొక్కసారి ఊహించని విధంగా ధన నష్టం కలిగే సూచనలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ధన వ్యవహారాల్లో జాగ్రత్త ఉండాలి, అన్ని రంగాల్లో జాగ్రత్త ఉండాలి. వ్యవసాయదారులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉంటే మాత్రం క్రోధినామ సంవత్సరంలో తిరుగులేని లాభాలు కలుగుతాయి. అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు స్త్రీ పురుషులు తొందరపాటు వల్ల కొన్ని కార్యక్రమాలు చెడగొట్టుకుంటారు. కాబట్టి హస్తా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఈ క్రోధినామ సంవత్సరంలో తొందరపాటు తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. ప్రతి విషయంలో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే మీ మేలు కోరే వాళ్ళని నమ్మటం మంచిది. మీ మంచి కోరే వ్యక్తుల్ని నమ్మకపోతే మాత్రం ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. శారీరక బలహీనత ఏర్పడుతుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించి సరైన సమయానికి నిద్రించి ప్రాణాయామం, యోగా లాంటివి చేసుకోవాలి. అప్పుడు ఆరోగ్యపరంగా వచ్చే ఇబ్బందులు అధిగమించవచ్చు. అలాగే పేపర్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఇనుము వ్యాపారం చేసే వాళ్ళకి, నూనె వ్యాపారం చేసే వాళ్ళకి, హస్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు బ్రహ్మాండంగా సక్సెస్ రావాలంటే ఈ సంవత్సరం పేపర్ బిజినెస్ చేయండి, లేదా ఐరన్ బిజినెస్ చేయండి, లేదా ఆయిల్ బిజినెస్ చేయండి, బాగా లాభాలు వస్తాయి. అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు పరిశీలిస్తే బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగటం అవసరం. ఎందుకంటే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి బంధువుల వల్ల, మిత్రుల వల్ల ఈ సంవత్సరం ఎదురు దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఇతరులకు సలహాలు ఇచ్చినట్లయితే అప్పుడప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇతరులే మీకు సలహాలు ఇచ్చినప్పుడు వాటిని ఆలోచించి ఏది మంచి ఏది చెడు తెలుసుకొని నిర్ణయం తీసుకోవటం అవసరం. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ప్రాణాయామం, యోగా లాంటివి చేయటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. అయితే కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతూ ఉంటుంది. అటువంటప్పుడే స్థిరచిత్తంతో ముందడుగు వేయాలి. అలా ముందడుగు వేసినట్లయితే అంతిమంగా విజయం లభిస్తుంది. ప్రధానంగా బ్యూటీ పార్లర్ వాళ్ళకి బాగా లాభాలు కనిపిస్తున్నాయి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే బ్యూటీ పార్లర్ బిజినెస్ పెడితే ఈ క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు పరిశీలిస్తే బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు, నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆ గృహ నిర్మాణ ప్రయత్నాలు బ్రహ్మాండంగా విజయవంతమవుతాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీర్చగలుగుతారు. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం మెరుగుపడుతుంది. శత్రు బాధలు దూరమైపోతాయి. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి మాత్రం ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. గృహ నిర్మాణ యోగం బాగుంది. అప్పులు తీరిపోతాయి, శత్రుబాధలు పోతాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అంటే చిత్తా 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి బ్రహ్మాండమైన యోగం క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది. అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేసే ప్రయత్నం చేయాలి. ఆకస్మిక ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్వాతి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ క్రోధినామ సంవత్సరంలో 100% ఫారిన్ వెళ్ళే యోగం ఉంది. ఫారిన్ వెళ్ళి చదువుకోవటం, ఫారిన్ వెళ్ళి జాబ్ చేయటం, హైయర్ ఎడ్యుకేషన్కి ఫారిన్ వెళ్ళటం, దీనికి మాత్రం బలం బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించి సరైన సమయానికి నిద్రించాలి. ప్రాణాయామం, యోగా లాంటివి చేసుకోవాలి. మంచి ప్రవర్తనతో ఇతరులను బాగా ఆకర్షించగలుగుతారు. స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసి సక్సెస్ సాధించే యోగం ఈ క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది. అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే మంచి ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అందరూ మిమ్మల్ని రోల్ మోడల్ లాగా భావిస్తారు. ఆ రేంజ్లో ఉండే యోగం విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు కనిపిస్తోంది. అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. సక్సెస్ని ఒక ఫార్ములా లాగా మార్చుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. చాలా కాలంగా ప్రాపర్టీస్కి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా సరే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఈ సంవత్సరం క్లియర్ చేసుకోగలుగుతారు. అలాగే కళారంగంలో ఆసక్తి పెరుగుతుంది. కళారంగంలో బ్రహ్మాండమైన సక్సెస్ సాధించే యోగం కూడా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరం మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆ ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి. వ్యాపారంలో కూడా అప్పుడప్పుడు ధన నష్టం కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ధన సంబంధమైన వ్యవహారాల్లో, వ్యాపారంలో జాగ్రత్తలు పాటిస్తూ మనోధైర్యంతో ముందడుగు వేయాలి. కుటుంబంలో కూడా ఒక మార్పును కోరుకుంటూ ఉంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. విశాఖ 4వ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు ఈ క్రోధినామ సంవత్సరంలో వేళకు ఆహారం స్వీకరించాలి, సరైన సమయానికి నిద్రించాలి, ప్రాణాయామ, యోగా లాంటివి చేసుకోవాలి. అలాగే వినోదపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది. సాధ్యమైనంత వరకు విశాఖ 4వ పాదంలో పుట్టిన వాళ్ళు ఈ విలాసాలకు దూరంగా ఉంటే కనుక ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయంటే కుటుంబంలో సౌఖ్యత ఉంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, కుటుంబంలో అందరూ సుఖంగా ఉంటారు, కుటుంబంలో సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు, ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు అనురాధ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకి ఎప్పుడైనా ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. దానివల్ల అద్భుతమైన స్థాయికి ఎదుగుతారు. కుటుంబ జీవితం ప్రశాంతకరంగా ఉంటుంది. గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు, వాళ్ళతో పరిచయం పెంచుకుంటారు. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అలాగే కొత్త కొత్త కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తారు. అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఈ సంవత్సరం కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం ద్వారా విజయం సాధించే యోగం ఎక్కువగా ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయంటే నూతన గృహాల మీద శ్రద్ధ ఎక్కువ పెడతారు. కొత్తగా ఇల్లు కొనాలి, కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, అలా శ్రద్ధ పెట్టి విజయం సాధించే యోగం ఉంది. బంధుమిత్రులతో కలిసి వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. అలాగే భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. దేవాలయ దర్శనం చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అటు భక్తి ఇటు సరదాలు రెండూ కూడా సమపాళ్లలో ఈ సంవత్సరం మెరుగుపరుచుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే స్థిరాస్తుల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులైనా ప్రాపర్టీస్కి సంబంధించి ఇంతకుముందు సంవత్సరం వరకు ఉన్న సమస్యలన్నీ కూడా బ్రహ్మాండంగా క్లియర్ చేసుకుంటారు. ప్రాపర్టీస్ పరంగా లాభం ఉంది, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా ధనపరంగా ప్రయోజనాలు చేకూరే యోగం జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో బాగా కనిపిస్తోంది. ఆ తర్వాత మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా సరే మూలా నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు ఈ ఉగాది నుంచి విదేశాలు వెళ్ళాలనుకుంటే చాలా సులభంగా వెళ్తారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, అక్కడ జాబులు చేయటం,
హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటం, ఇలా అబ్రాడ్ వెళ్ళాలనుకునేటటువంటి కళ మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. అలాగే కుటుంబంలో మాత్రం అనుకోకుండా కలహాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మూలా నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ కుటుంబ కలహాలు వస్తున్నట్లుగా అనిపిస్తే సమన్వయం చేసుకోవాలి. స్నేహపూర్వకంగా మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అనారోగ్య బాధలు అధికమవుతాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ప్రాణాయామం, యోగా లాంటివి చేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది. మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా మూలా నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు ఈ సంవత్సరం అనుకోకుండా ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. అలాగే తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి హెల్త్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటం మూలా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అవసరం. అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకి అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు ఈ క్రోధినామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఎన్ని పనులున్నా సరే వేళకు ఆహారం స్వీకరించాలి, వేళకు నిద్రపోవాలి. టైంకి తిని టైంకి నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం చెడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రాణాయామం, యోగా లాంటివి చేసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి. అలాగే చిన్న చిన్న విషయాల్లో కూడా మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయటం పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అవసరం. అలాగే వృత్తిరీత్యా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనైనా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరం. ఏ విషయంలోనైనా సరే సహనంతో వ్యవహరించండి, ఓపికగా ఉండండి. అప్పుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టిన వాళ్ళకైనా క్రోధినామ సంవత్సరం మొత్తం బాగా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ప్రాణభయం అయితే ఉండదు. ఒక్కొక్కసారి ప్రాణభయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ప్రాణభయము లేనే లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాలి. లేకపోతే బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ వల్ల ఎదురు దెబ్బలు తగిలే సూచనలు కూడా ఉన్నాయి. ఇతరులకు సలహాలు ఇవ్వటము మంచిది కాదు. ఇతరుల సలహాలు తీసుకోవటం శుభం. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏం చేయాలి? ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు. కానీ మీ మంచి కోరే, మీ మేలు కోరే వ్యక్తుల దగ్గర సలహాలు, సూచనలు స్వీకరించండి. వాటిని అమలు చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రయాణాలు అనేటటువంటివి జాగ్రత్తగా చేయాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. అజీర్ణ సంబంధమైనటువంటి బాధలు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళు డైజెటివ్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మీయుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు పొందే యోగం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం చాలా చక్కగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, ఈ సంవత్సరం సంతృప్తికరంగా లేకపోవటం వల్ల కొద్దిగా మానసిక ఆందోళనకు లోనవుతూ ఉంటారు. ఆ మానసిక ఆందోళన నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. ఇతరుల చేత గౌరవించబడేటటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అంటే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. పనులు ఆలస్యమైనప్పటికీ అంతిమంగా ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వృత్తిరీత్యా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పెరుగుతారు. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మంచి ఆలోచనలతో ముందడుగు వేసినట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో తిరుగు ఉండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకు క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే, బంధుమిత్రులందరూ కూడా వీళ్ళని గౌరవిస్తూ ఉంటారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. శ్రవణ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు ఈ క్రోధినామ సంవత్సరంలో స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. గొప్ప గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయాలు స్నేహాలుగా మారి బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. మంచి మంచి పుణ్యకార్యాలు చేస్తారు.
గృహ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, శుభకార్యక్రమ ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అంటే శ్రవణ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు ఈ క్రోధినామ సంవత్సరంలో ఒక పెళ్ళి కానీ, ఒక గృహప్రవేశం కానీ, ఒక శంకుస్థాపన కానీ, ఏదో ఒకటి శుభ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలుగుతారు. అలాగే ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుందంటే, ఈ క్రోధినామ సంవత్సరంలో ధనిష్ఠ 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆకస్మిక ధనలాభం పొందే యోగం కూడా ఉంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా ధనలాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యవహారాల్లో కూడా దిగ్విజయాన్ని పొందుతారు. అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు రాజకీయ రంగంలో అనుకూలిస్తాయి. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయి. ఏ పని ప్రారంభించినా 100% ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు. కుటుంబ పరిస్థితులన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. కాబట్టి ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది, తిరుగుండదని చెప్పాలి. అలాగే ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకు మాత్రం ఈ క్రోధినామ సంవత్సరంలో మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అనారోగ్య బాధలు అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించటం, ప్రాణాయామం, యోగా లాంటివి చేయటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయటం ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా అవసరం. అలాగే చెడు సహవాసాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ధనిష్ఠ 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళ చెడ్డ ఆలోచనలు, వాళ్ళ చెడ్డ భావాలు మీ మీద ప్రభావితం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెడు స్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే దైవ దర్శనానికి ప్రయత్నించండి. అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం గురించిన ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటే దాదాపుగా ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు, శుభ ఫలితాలు పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చంచలమైన మనస్సును అదుపులో పెట్టుకోవటం, ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం, ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ధనిష్ఠ 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అవసరం. ఆ తర్వాత శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఆకస్మిక లాభం వరిస్తుంది. ఏదో ఒక విషయంలో ఉన్నట్టుండి ఒక లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో మాత్రం మెలకువ అవసరం. ఎందుకంటే ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీయానం సుగమం అవుతుంది. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని, అబ్రాడ్లో మంచి జాబ్ చేయాలని, హైయర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్ వెళ్ళాలని, ఏదో ఒక కారణంతో అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి శతభిష నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం బలం బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళే యోగం ఉంది. అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు. అనారోగ్య భావనలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు అనుభవించే యోగం శతభిష నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం కనిపిస్తోంది. విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా అందులో 100% సక్సెస్ సాధించే యోగం కనిపిస్తోంది. వ్యాపారంలో క్రయ విక్రయాలు కూడా లాభాన్ని ఇస్తాయి. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవి చేసినా బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందే యోగం శతభిష నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకి ఈ క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుందంటే కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సుఖంగా, సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్య భావనలన్నీ సమసిపోతాయి. అనారోగ్య భావనలు తొలగిపోతాయి. పూర్తిగా ఆరోగ్య ప్రాప్తిని పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. స్థిరమైనటువంటి నివాసం ఉంటుంది. వ్యవసాయదారులకు బ్రహ్మాండమైన లాభం ఉంటుంది. కాబట్టి పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం అగ్రికల్చర్ బిజినెస్ చేస్తే తిరుగుండదు. అగ్రికల్చర్లో బ్రహ్మాండమైన లాభాలు పొందే యోగం కనిపిస్తోంది. అలాగే అద్భుతమైనటువంటి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నింటా విజయమే, అపజయం అనేది ఉండదు. శుభవార్తలు వింటూ ఉంటారు. శుభవార్తలు మీ మనస్సుకు కొత్త చైతన్య శక్తినిస్తూ ఉంటాయి. కాబట్టి పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి
క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుందంటే కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ సానుకూలంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆకస్మిక ధనలాభయోగం కనిపిస్తోంది. అంటే పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఉన్నట్టుండి ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అలాగే ఒక గొప్ప వ్యక్తిని కలుసుకుంటారు. దానివల్ల మీ జీవితం మలుపు తిరగబోతోంది. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ప్రాణాయామం యోగా లాంటివి చేసుకోవటం, దీనివల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క ఆరోగ్య విషయంలోనే అప్రమత్తంగా ఉండాలి. మిగిలిన అన్ని వ్యవహారాల్లో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదని చెప్పుకోవాలి. ఇక ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో అనారోగ్య బాధలు అధికమవుతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఖచ్చితమైన శ్రద్ధ పాటించాలి. ఆహారం స్వీకరించటం, నిద్రించటం, వ్యాయామం చేయటం, యోగా లాంటివి చేయటం, వీటన్నిటి ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. అలాగే నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఉన్న కార్యక్రమాలే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేయటం మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం ఎదురు చూడాలి. వాళ్ళ సహాయ సహకారాలు లభించినప్పుడు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళ ప్రోద్బలంతో, వాళ్ళ సహాయ సహకారాలతో చురుకుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో విభేదాలు ఉండవు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహము, సహాయ సహకారాల వల్ల చాలా వరకు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పాటిస్తూ కొత్త వ్యవహారాలు ప్రారంభించకుండా ఉన్నవి జాగ్రత్తగా చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదు. ఇక చివరగా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరంలో మంచి బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయాలు వరిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు సహాయం చేయగలుగుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు వెల్లివిరుస్తాయి. ధనధాన్య అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు. రేవతి నక్షత్రం 4 పాదాల్లో ఏ పాదంలో పుట్టిన విద్యార్థులైనా సరే ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో రీచ్ అవ్వగలుగుతారు. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. మిత్రులను కలుస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. రేవతి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం అద్భుతంగా కలిసి రావాలంటే వీలైనప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని తిరుమల క్షేత్రంలో దర్శనం చేసుకోండి. అలాగే శ్రీశైలంలో పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి. విజయవాడ కనకదుర్గాదేవిని దర్శనం చేసుకోండి. అలాగే కాణిపాకం వినాయకుడిని దర్శనం చేసుకోండి. ఇలా దేవతా స్వరూపాల దర్శనం, దేవాలయ దర్శనం అనేది మీకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే 27 నక్షత్రాల వాళ్ళు సకల శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే ఓం కలికల్మష నాశనాయ నమః అనే గణపతి మంత్రాన్ని, ఓం నమో భగవతే రుద్రాయ అనే పరమేశ్వర మంత్రాన్ని, ఓం గోవిందాయ నమః అనే వెంకటేశ్వర స్వామి మంత్రాన్ని, శ్రీమాత్రే నమః అనే అమ్మవారి మంత్రాన్ని, ఓం సవిత్రే నమః అనే సూర్యభగవానుడి మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఈ మంత్రాలు చదువుకుంటే 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి తిరుగుండదు. దేవాలయ దర్శనం వల్ల ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆ ఒడిదుడుకులు తొలగింపజేసుకుని అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా మీ నక్షత్రాన్ని బట్టి, మీ రాశిని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.